ఇదంతా కూడా కాకినాడ దగ్గరలో కోరంగి వైల్డ్ శాంచురీలో బోట్ రైడింగ్ అని చెప్పొచ్చు, బోట్ షికార్ అని చెప్పొచ్చు. చూసారా చక్కని వ్యూ. అటు ఇటు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఒక కొంగ కూడా మధ్యలో ఎగురుతుంది చూడండి. చూసారా మ్యాంగ్రోవ్ అటు ఇటు చూసారా ఒక గ్రద్ద పైన చెట్టు కొమ్మ చివారున వాలింది. అలాగే ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అటు ఇటు ఫారెస్ట్ ఉంటే మనం సముద్రంలోకి వెళ్తున్నాము, సముద్రానికి వెళ్ళే తోవలోకి వెళ్తున్నాము. సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి మనం బ్యాక్ తిరిగి ఇదంతా వ్యూ. కొంగ చూసారు అక్కడ, అదిగో కొంగ ఎగరలేక చూస్తుంది. ఎక్కడైనా ఒక చేప దొరకకపోతుందా, నేను పట్టుకోలేకపోతాను అని చెప్పేసి. చూసారా ఇలా కింద మధ్యలో కాపు కాసు కూర్చుంది. చూసారా కొంగ, ఒక బొచ్చు చేప అయినా దొరకపోద్దా అని చెప్పేసి. బొచ్చు చేప చాలా రుచిగా ఉంటుంది. చూసారా ఇది ఫారెస్ట్. కానీ చూపు మేరలో సముద్రమే, అంతా సముద్రమే. నుంచి చూసారా చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతున్నారు, విహారయాత్రలు చేసేవారు విహారయాత్రలు చేస్తున్నారు. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా. సముద్రం మొత్తం సముద్రమే సముద్రం. చూసారు ఇదంతా వ్యూ, సముద్రమే, అంతా సముద్రమే. చేపల వేటకి వెళ్ళి వస్తున్నారు. ఇదంతా సముద్రం. చూసారా ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మాడాడవులు అటువైపు కూడా విస్తరించి ఉన్నాయి. ఈ సుమారుగా కొన్ని వేల ఎకరాల్లో ఉన్నాయి. హాయ్, వెల్కమ్. మడాడవుల్లో బోటింగ్ చూసారు కదా, ఇదే బోట్. ఇక్కడ బోటింగ్ స్టార్ట్ అయ్యి మీరు అలా చూస్తే ఆల్రెడీ ఒక బోట్ వెళ్తుంది చూసారు కదా. ఆ వెళ్తున్నట్టు బోటే ఆ చివరి పాయింట్కి వెళ్ళి మళ్ళీ తీసుకొస్తుంది. ఫర్ హెడ్ 100 రూపీస్. అదే పెద్ద బోట్ అయితే. చిన్న బోట్ అయితే స్పీడ్ బోట్ కావాలనుకుంటే 1000 రూపీస్ పే చేస్తే 6 మెంబర్స్ వెళ్ళిపోవచ్చు. ఇది మడాడవుల్ని వీక్షించడానికి వచ్చినటువంటి యాత్రికులు వీళ్ళందరూ చూడండి. చూసారా మడాడవుల తాలూకా అందం, ఆనందం. ఇలాంటి చోట ఆస్వాదించాలంటే కంపల్సరీగా మీరు కూడా వచ్చేయండి. కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి వైల్డ్ శాంచురీ. ఇక్కడ అనేక పక్షులు ఉన్నాయి, అలాగే కోతులు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి. ఇది ఒక చక్కటి అందమైనటువంటి ప్రదేశం, చూడతగినటువంటి ప్రదేశం. ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. ఇటువంటి చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీద ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించాల్సిందే. హాయిగా అంత ఫ్రెష్ ఎయిర్, అది మనం ఫీల్ చేస్తేనే వస్తుంది ఆ ఎయిర్ తాలూకా ఫ్రెష్నెస్. ఓకేనా, మరి బాయ్. తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.